ఈరోజు స్వతంత్ర దినోత్సవ ముందుగా కొత్తగూడెం ప్రజానికానికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మల్లిదశ తొలిదశ ఉద్యమంలో పోరాడిన యోధులు 69 నుంచి 2014 వరకు మా యొక్క తండ్రులు తాతలు ముత్తాతల కానించి కొట్లాడి అప్పటి నుంచి ఇప్పటి వరకు అలుపెరగని పోరాటం చేసిన మా తెలంగాణ 69 ఉద్యమకారుల పోరాటం వృధా కావద్దని చెప్పి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే అసలు సిసలైన ఉద్యమకారులు ఉండి వాళ్ళు మాత్రమే ఈరోజు తెలంగాణని సాధించుకున్న చరిత్ర మా ఒక పెద్దవారికి ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో ఆ హామీలు ప్రతి ఒక్కటి అమలు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో సుమారు ఒక 70-80 కేసులు పెట్టుకొని 100 లాఠీల దెబ్బలు తిని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇంతవరకు 69 ఉద్యమకారుల నుంచి 2014 వరకు ఇంతవరకు కూడా ఒక పదవి కానీ ఒక రూపాయి కానీ ఎవరి దగ్గర ఆశించింది లేదు. కాబట్టి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైతే హామీలు ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులను దగ్గరికి చేర్చుకుందో ఆ ఒక్క హామీలు నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో మేము సెక్రటరేట్ ముట్టడిస్తాం, అదేవిధంగా అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తూ ఆల్రెడీ కూనంనేని సాంబశివరావు గారు ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల గురించి మేము అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఆ ఒక్క తెలంగాణ ఉద్యమకారుల గురించి ఎవరైతే సాంబశివరావు గారు మాట్లాడినరో ఈ యొక్క కొత్తగూడెం ఎమ్మెల్యే గారు మాట్లాడిన హామీలన్నీ నెరవేర్చి కనీసం 2014 తొలిదశ ఉద్యమం మల్లిదశ ఉద్యమంలో లేకపోయినా కూడా వారికి కనీసం 69 ఉద్యమకారుల కన్నా న్యాయం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ